Hey, hi guys, welcome back to my channel BTech Kurradu. టాటా టియాగోలో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి అండ్ మేము ఏమేమి యాక్సెసరీస్ తీసుకున్నాం ఆ డీటెయిల్స్ అన్ని ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇది టాటా టియాగో XT మోడల్ పెట్రోల్ వేరియంట్. మీరు టాటా టియాగో ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. ఇది డాష్ బోర్డ్ బ్లాక్ అండ్ లైట్ గ్రే కాంబినేషన్లో ఇచ్చారు. చూడడానికి చాలా క్లాసిక్గా ఉంది. అన్ని డోర్స్ ఓపెన్ చేశాక వ్యూ ఇలా ఉంటుంది. ఇప్పుడు సీట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది బ్యాక్ సీటింగ్. సీట్ కవర్స్ ఇంకా రాలి షోరూంలో, సో ఈ ప్లాస్టిక్ కవర్స్ అలానే ఉంచాము సీట్స్ ఖరాబ్ అవుతాయని. ఇప్పుడు ఫ్రంట్ సీటింగ్ చూద్దాం ఎలా ఉందో. ఫ్రంట్ సీటింగ్ లెగ్ రూమ్ బాగుంది, హైట్ కూడా బాగానే ఉంది, నా హైట్కి సరిపోతుంది. అండ్ ఈ ఫ్రంట్ సీట్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రంట్ సీట్స్ ప్యాసింజర్ అండ్ ఇంకా డ్రైవర్ సీట్స్ని కంప్లీట్గా రిక్లైన్ చేసుకోవచ్చు. చూడండి ఇలా. ఇది ఏసీ వెంట్ ప్యాసింజర్ సీట్ దగ్గర. అండ్ ఇక్కడ సెంటర్లో కూడా ఇచ్చారు. అండ్ ఇంకోటి డ్రైవర్ సీట్ దగ్గర. ఈ ఏసీ వెంట్స్ అన్నిటికీ క్రోమ్ గార్నిష్ ఇచ్చారు, సో కాస్త స్టైలిష్ ఉంది. అండ్ బ్యాక్ సీట్లో ఏసీ వెంట్స్ అయితే ఏం రాలే. ఇది ప్యాసింజర్ సీట్ దగ్గర పవర్ విండో. అండ్ ఇక్కడ కాస్త స్టోరేజ్ స్పేస్ ఉంది బాటిల్ హోల్డర్ కోసం. ఇక్కడ స్పేస్ కాస్త చిన్నగా ఇచ్చారు, 1 లీటర్ రౌండ్ బాటిల్ అయితే పట్టదు. అండ్ ఇక్కడ కూడా కొంచెం స్పేస్ ఇచ్చారు. ఈ XT వేరియంట్లో మనకు రిమోట్ లాకింగ్ వస్తుంది. అండ్ కార్కి ఇలా ఉంటుంది. ఇందులో 3 బటన్స్ ఉన్నాయి, లాక్, అన్లాక్ అండ్ హెడ్లైట్ ఆన్ చేసుకోవడానికి. డ్రైవర్ సీట్ దగ్గర పవర్ విండోస్, అన్ని డోర్స్కి పవర్ విండోస్ ఇక్కడ ఇచ్చారు. ఇందులో మనకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. ఇవి బ్యాక్ సీట్స్కి కూడా సీట్ బెల్ట్స్ వచ్చాయి. అండ్ ఈ బ్యాక్ సీట్స్లో మధ్యలో మనకి హంప్ ఉంది, సో మధ్యలో కూర్చున్న వాళ్ళకి కొంచెం ట్రబుల్ అవుతుంది. ఇది డ్రైవర్ సీట్ పక్కన స్టోరేజ్ స్పేస్, కప్ హోల్డర్స్కి స్పేస్ ఇచ్చారు. గేర్ ఇలా ఉంటుంది, ఫినిషింగ్ బాగుంది. అండ్ ఇందులో మనకు USB ఛార్జింగ్ ఒకటి వస్తుంది. అండ్ ఒకటి పవర్ సాకెట్ కూడా ఇచ్చారు. అండ్ AC బటన్స్ ఇలా ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోవచ్చు. హీటర్ ఆప్షన్ కూడా ఉంది. ఇందులో మ్యూజిక్ సిస్టమ్ ఇన్బిల్టే వచ్చేస్తుంది, హర్మన్ కంపెనీది. హజర్ లైట్ ఇక్కడ ఇచ్చారు. ఏసీ వెంట్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందులో సెంట్రల్ లాకింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇది డ్రైవర్ సీట్ దగ్గర అన్లాక్ అయింది. అండ్ ఇప్పుడు అన్ని డోర్స్ లాక్ అయిపోయాయి. ఇందులో మనకు FM కూడా వస్తుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇందులో టచ్ ప్యాడ్ ఇచ్చారు నావిగేషన్ కోసం. హోమ్ బటన్ ఇది వాల్యూమ్ కంట్రోల్ చేయడానికి. దీని రెస్పాన్స్ బాగుంది, లాగ్ అయితే ఏం లేదు. ఇక్కడ గ్లో బాక్స్ ఇచ్చారు. సైజ్ కాస్త చిన్నగా ఉంది. ఈ వేరియంట్లో అన్ని డోర్స్కి స్పీకర్స్ వస్తాయి. సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ కార్లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే చాలా స్టైలిష్గా ఇచ్చారు, చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది డోర్స్ ఓపెన్ ఉంటే చూపిస్తుంది. అండ్ ఇది హ్యాండ్ బ్రేక్ వార్నింగ్. అండ్ ఇక్కడ డిజిటల్ టైం డిస్ప్లే చేస్తుంది. ఇది డ్రైవర్ సీట్ బెల్ట్ వార్నింగ్. అండ్ ఇక్కడ ప్యాసింజర్ సీట్ బెల్ట్ వార్నింగ్ చూపిస్తుంది. ఇక్కడ RPM మీటర్ ఇచ్చారు. ఇక్కడ ఫ్యూయల్ ఇండికేషన్ చూపిస్తుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొత్తం డిజిటల్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ స్టీరింగ్ పైన మనకు మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్ వచ్చాయి. ఇది పవర్ స్టీరింగ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వైపర్ ఇండికేటర్, స్టీరింగ్కి లెఫ్ట్లో ఇచ్చారు. వైపర్ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇది హెడ్లైట్ ఇండికేటర్. ఇలా మనకు హాలోజన్ హెడ్లైట్స్ వస్తాయి. హెడ్లైట్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్ ఇండికేటర్, లెఫ్ట్ ఇండికేటర్. ఈ కార్లో మనము 2 ట్రిప్స్ని సెట్ చేసుకోవచ్చు. ట్రిప్ ఏ అండ్ ట్రిప్ బి. టోటల్ డిస్టెన్స్ అండ్ యావరేజ్ కూడా చూపిస్తుంది ఈచ్ ట్రిప్కి. అండ్ ఇందులో మనకు డిస్టెన్స్ టు ఎంటీ కూడా చూపిస్తుంది. సో ఇప్పుడున్న ఫ్యూయల్ తోటి అయితే ఇంత డిస్టెన్స్ వెళ్ళొచ్చు. ఇందులో మిర్రర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కార్ లోపల ఒక బటన్ ఇచ్చారు. ఇప్పుడు రైట్ సైడ్ మిర్రర్ని అడ్జస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మిర్రర్ పొజిషన్ మూవ్ అవుతుంది. ఇందులో బూట్ స్పేస్ మనకి 242 లీటర్స్ వస్తుంది. కాస్త చిన్నగా ఉంది. ఈ కార్లో లైట్ మధ్యలో ఇచ్చారు. ఆన్ చేసి చూద్దాం. నైట్ టైం అయితే చాలా బాగా వస్తుంది లైటింగ్. ఇది 1200cc ఇంజన్, 85 bhp పవర్ అండ్ 130 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్స్ దగ్గర. దీనికి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. దీని వెయిట్ 950 kgs ఆల్మోస్ట్. ఈ వేరియంట్లో వీల్ క్యాప్స్ వస్తాయి. ఇందులో ఫ్యూయల్ కెపాసిటీ 35 లీటర్స్ ఉంది. ఇది 3 సిలిండర్ ఇంజిన్, BS6 కాంప్లైంట్ మోడల్. షోరూమ్ వాళ్ళు అయితే 24 మైలేజ్ క్లెయిమ్ చేశారు. మనకు సిటీలో ఒక 16 వరకు రావచ్చు. ఇందులో డ్రైవ్ మోడ్స్ ఆప్షన్స్ లేవు. మనకు 14 ఇంచ్ టైర్ వస్తుంది. ఇందులో ABS అండ్ EBD కూడా ఉంది. ఇందులో స్పీడ్ సెన్సింగ్, ఆటోమేటిక్ డోర్ లాక్ ఫీచర్ కూడా ఉంది. ఇప్పుడు యాక్సెసరీస్ డీటెయిల్స్ చూద్దాం. ఈ మిర్రర్లో మనకు సగం వరకు బ్యాక్ సైడ్ వ్యూ కనిపిస్తుంది రివర్స్ గేర్ వేసినప్పుడు. కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ వరకు మనకు కెమెరా అండ్ ఇక్కడ మిర్రరే ఉంటుంది. ఇది 3700 రూపీస్ పడింది. ఇక్కడ కెమెరా ఇన్స్టాల్ చేయించాము. ఇది ఆ మిర్రర్తో పాటు వచ్చింది. ఎక్స్ట్రా కాస్ట్ అయితే ఏం అవ్వలేదు. ఈ పర్ఫ్యూమ్ డబ్బా ఆన్లైన్లో తీసుకున్నాం. స్మెల్ అయితే బాగా వస్తుంది. 300 రూపీస్ పడింది. హనుమాన్ అండ్ ఇంకా ఈ గణేష్ ఐడల్ని చిలుకూరులో తీసుకున్నాం. ఈ ఫ్లోర్ మ్యాట్ షోరూంలో తీసుకున్నాము, కాంప్లిమెంటరీగా ఇచ్చారు. ఈ కంప్లీట్ ఫ్లోర్ మ్యాటింగ్ చేయించాము బయట కార్ డెకర్స్లో. 3200 రూపీస్ పడింది. ఈ బంపర్ గార్డ్స్ బయట తీసుకున్నాం. 800 రూపీస్ పడింది. 4 సైడ్స్ వస్తాయి. ఈ డోర్ గార్డ్స్ తీసుకున్నాం. ఇది 150 రూపీస్ పడింది. చాలా స్టైలిష్ ఉన్నాయి ఇవి. ఈ క్రోమ్ గార్నిష్ పెట్టించాము. ఇది 500 రూపీస్ పడింది. అండ్ ఈ రెయిన్ వైజర్ తీసుకున్నాము. ఇది ప్రాపర్గా ఫిట్ అయింది. ఇది 900 రూపీస్కి వచ్చింది. ఈ స్టీరింగ్ కవర్ 900 రూపీస్ పడింది. ఓకే గాయ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ కార్ కంప్లీట్ రివ్యూ ఇస్తాను. దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, డిస్కౌంట్ ఎంత వచ్చింది, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. విల్ మీట్ అగైన్. బాయ్. టేక్ కేర్.